పచ్చి అబద్ధాలు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నావా? కావు ఉతికింది కదా, ఈ చెంప ఆ చెంప వాయించింది కదా. ఎంత కడుతున్నారు? తీసుకున్న అప్పులు ఏంటంటే 2,90,000 కోట్లు మొత్తం కలిపి చెప్పారు కదా చాలా స్పష్టంగా. సో ఇట్లా ఇవన్నీ వాస్తవాలు ఒక పక్కకుంటే అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఇక నన్ను తిట్టడానికైతే వాళ్ళ నోరు మొక్కాలిగా. ఎప్పుడో సందర్భంలో కోపం వచ్చి ఒకటి తిట్టినామంటే ఓ మనిషిని మాట వేరు. పొద్దా కాదే కదా కేసీఆర్ చచ్చిపోవాలి మాట్లాడినప్పుడల్లా. ఎక్కడైనా మాట్లాడు, ఏ సందర్భంలో మాట, నువ్వు కాలేజీలో మాట్లాడు, లేకపోతే ఇంకో కాడ మాట్లాడు, స్కూల్ పిల్లల కాడ మాట్లాడు. గింత అక్కసు ఉంటుంది మనుషులకు, అది కరెక్ట్ అవుతుందా? సో ఇష్టం వచ్చిన పద్ధతులు, మాటలు, ఇష్టం వచ్చిన దుర్మార్గ ప్రచారాలు, అన్ని పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తే. రియాలిటీ వేరుంది, జరుగుతున్నది వేరున్నది, అన్ని రికార్డ్ అవుతున్నాయి, ప్రజల్లో అన్ని గమనిస్తున్నారు. సో కాబట్టి ఏదేమైనప్పటికీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడం. ఈ ప్రభుత్వాన్ని నిద్రపోనీయం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిద్రపోనీయం. మా హక్కుల పరిరక్షణకు ఒక డ్రాప్ తక్కువైనా కూడా ఎట్ ఎనీ కాస్ట్, ఎట్ వాట్ ఎవర్ కాస్ట్, టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ ప్రజలకు ఒక నొక్కు పడుతుంటే మౌనం పాటించలేం. మీరు ఏం ఊరుకో ఏం చేసుకో. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మా మీటింగ్ జరుగుతుంటే మరి 4 గంటలకు అయిపోవాలి లెక్క ప్రకారం. ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్. 5 గంటలకే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు. మీకు కూడా వచ్చి ఉంటుంది ఇన్విటేషన్. ఎందుకు కేసీఆర్ కాగానే మనం ఇంకొక వరుస మళ్ళీ మురగాలి చిట్ చాటు. అది కూడా ఎందుకు మొరగడానికి? ఆ మొరుగుడుకు వాల్యూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను ఏమంటున్నాను, మీతో ఒక రిక్వెస్ట్, రాహుల్ డోంట్ బి హెస్టీ. ఇవాళ ఐఎమ్ ఓన్లీ రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు పాలమూరు ఎత్తిపోతల పథకం. అది డైల్యూట్ అవుతాయి కాబట్టి ఇలా చెప్పాను. నేను ఉంటున్నా, మీకు అందుబాటులో ఉంటుందిగా. ఐఎమ్ ఆన్ ద ఫీల్డ్ నౌ. కాబట్టి మీకు ప్లీజ్ హియర్ మీ. యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ టుడే. దానికే నేను రిస్ట్రిక్ట్ అవుతాను. ఇలా ఎనీ క్వశ్చన్, 100 questions you put me, I will give you answer tomorrow or day after, any time. Thank you. స్వయంగా పెట్టుకుని పోయి ఆ ముచ్చర్ల కాడ పోయి తీసుకుపోయి చూపించి ఈ ప్లేస్ బాగుంటుంది కదా అంటే బాగుంటుందని చెప్తే దాన్ని ఫైనల్ చేసి చాలా కష్టపడి 5-6 సంవత్సరాలు పర్సూ చేసి రైతాంగంతో ఘర్షణ పడకుండా ఒక 20,000 ఎకరాలు పెట్టుకొని చేస్తే 14,000 ఎకరాల పైచీలకు వరకు 14,000 నెట్ వచ్చింది ప్రభుత్వానికి. 14,000 acres ఆల్రెడీ అక్వైర్డ్ బై గవర్నమెంట్. చాలా ఎంఓయూలు జరిగినాయి, అన్నీ జరిగినాయి. మన లోకల్ వాళ్ళు రెడీ ఉండి. అయితే పర్టికులర్లీ జీడిమెట్ల, చెర్లపల్లి వీళ్ళు ఏమన్నారంటే, సార్ మాకు ఆల్టర్నేటివ్ స్థలం మంచిగా ఇస్తే మేము అక్కడికి వెళ్ళిపోతాం, ఈ బాధ మాకెందుకు, ప్రజలతో కూడా ఈ బదనాం ఎందుకు, ఆడ పెట్టుకుంటాం. పెట్టి కామన్ అఫ్లియంట్ ప్లాంట్స్ పెట్టి ఒక IAS అధికారిని పెట్టి దాన్ని ప్రభుత్వ నిఘాలోనే ఈ రసాయనాలు వ్యర్థాలను ఇష్టం వచ్చినట్టు పెట్టుబడితట్టు పంపకుండా ఆ నియంత్రణలో జరగాలని చెప్పి పెట్టుకున్నది ఫార్మాసిటీ. దానికి ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా వచ్చింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చినాం. హైదరాబాద్ మొత్తం ఫార్మాను ఒకటే దగ్గర తీసుకుపోయి పెట్టాలి, అక్కడ ఫార్మా సిటీ కట్టాలి, అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా పొద్దాకి ఇటు అటు తిరిగేటువంటి అవసరం లేకుండా మంచిగా బ్రహ్మాండమైన సిటీ రావాలి, వచ్చే సిటీకి కావాల్సినటువంటి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి అని చైనాలో నేను చైనా పోయినప్పుడు చూసినట్టు అది 70,000 ఎకరాలు వాళ్ళది. చాలా హ్యూజ్ ఫ్యాక్ట్.
మనకి ఒక 20,000 ఎకర్స్ అయితే మస్తు అవుతుందని చెప్పి మేము తీసుకొని చేసినాం. మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేసినాం ఆ పక్కనే. వీటన్నిటి దృష్ట్యా పెట్టుకొని అంటే మేము ఒక పద్ధతి పెట్టుకొని దాన్ని ఒక సిస్టమేటిక్గా చేసినాం. చేస్తే ఇప్పుడు దాన్ని ఏందండి దందా, ఏదైనా చేసి దాన్ని నమ్మకదొబ్బ అన్న. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ, ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ? నాకు అర్థం కాదు. నువ్వు పెంచినావు హైదరాబాద్ను, ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ? ఇంత వైబ్రాంట్ సిటీ ఎక్కడికి వచ్చింది? ఓ 400 సంవత్సరాల చరిత్రతోని దీనికంతా ఒకటి 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 బ్రోది జరిగి ఆటోమేటిక్గా పెద్ద సిటీ అయింది. అట్లా అన్నీ కావు, అందరికి కావు. ఎన్ని రాష్ట్రాలకు ఉన్నాయండి? బెంగాల్ కలకత్తా ఉంది, మహారాష్ట్రకి ముంబై ఉంది, మనకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, తమిళనాడుకు మద్రాసు ఉంది, ఢిల్లీ ఆఫ్ కోర్స్ ఢిల్లీ. వేరే రాష్ట్రాలకు లేవు కదా, 28 రాష్ట్రాలకు ఉండయి. సో ఇంత మహానగరం నిర్మితమైంది. ఈ నగరం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెట్టిందే ఫార్మా సిటీ. ఈ సిటీ మొత్తం గబ్బులు వేసిపోవాలి ఇక్కడ దాంతో. నువ్వు తీసుకుపోయాలి ఫ్యూచర్ సిటీ, తోక సిటీ ఏందన్నట్టు ఇది? అన్ని దిక్కుమాలిన పాలసీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పితే ఇంకోటి లేదు. అన్నీ కనబడతాయి మనకు. మీరు పరిశీలనగా చూస్తే, పూర్తిగా చూస్తే అసలు చాలా గందరగోళం. గురుకుల పాఠశాల విద్యార్థులు చచ్చిపోతారండి. ఇప్పటికి 120 మంది విద్యార్థులు చచ్చిపోయారు. గంత నియంత్రణ లేదా? గంత తెలివి లేదా? ఒక గట్టి అధికారిని పెట్టి గట్టి చర్య తీసుకోరాదా? ఏందో చేస్తాము నీ ఫ్యూచర్ సిటీ, తోక సిటీ, ఈ పోరగాళ్ళని చేస్తారు. తర్వాత ఫార్మా సిటీలో ఆ ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు కండిషన్ ఏంటంటే ఓన్లీ ఫార్మా సిటీకి మాత్రమే వాడతాము. ఇట్స్ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. హైకోర్టులో కేసు ఉంది. హైకోర్టులో ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? లేదు ఫార్మా సిటీ ఉంటుంది. మళ్ళీ ఆడ 3,000 ఎకరాల్లో వాడేవాడు అంబానా, సల్మాన్ ఖాన్, ఎవడో వంతారను బొంతారను పెడతారు. ఈ జూ పార్క్ కొంచెం ఆడబెడతారట. ఎందుకు? జూ పార్క్ అమ్మకదొప్పడానిక? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అసలు? మేము ఇటువంటి చిల్లర పనులు చేయలేదే మేము ఉన్నప్పుడు. ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేయలేదే. ఇది ఎక్కడ దిక్కుమాలిన దందా? ఏం జరుగుతుంది అసలు? ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని? ఇదేం పోతున్నా? సో ఇట్లా అది ఏందో నేను ఒక్కటే మాట్లాడుతున్నానండి. బిజినెస్ మీట్ పెడతాం, ఎంఓయూలు చేసుకుంటాం. ఏ ప్రభుత్వం చేయాల్సిందే. అడ్డగోలు జమాబందీ దానికి లెక్కలేని కథ అంటే ఏందన్నట్టు. ఒక హైప్ క్రియేట్ చేసుడు.